ఈరోజు మా ఇంట్లో అయితే క్యాబేజీ ఫ్రై చేశానండి. మా ఇంట్లో అస్సలు తినరు క్యాబేజీ. కానీ నేను చేసే పద్ధతిలో ఒక్కసారి మీరు ట్రై చేయండి. ప్రతి ఒక్కరు కూడా లొట్టలేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేనైతే క్యాబేజీ ఫ్రై ఎట్లా చేయాలో చూపించేసాను. ఫస్ట్ అయితే క్యాబేజీని సన్నగా మంచిగా పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత బాండీ పెట్టుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, తర్వాత తాలింపు గింజలు, కరివేపాకు మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి కొంచెం మగ్గంగానే పసుపు వేసుకొని మనం కట్ చేసుకున్న క్యాబేజ్ కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలన్నమాట. కొంచెం దగ్గర పడిన తర్వాత కారం వేసేసుకోవాలి. మన టేస్ట్ తగినంత కారం వేసుకొని మళ్ళీ మగ్గించుకోవాలన్నమాట. మొత్తం ప్రాసెస్ సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. ఇంకా క్యాబేజ్ మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని లాస్ట్కి కొత్తిమీర వేసుకొని దించుకొని రైస్లో వేడి వేడి అన్నంలో తింటే క్యాబేజీ వద్దు నాకు బాబోయ్ అనేటోళ్ళు కూడా లొట్టలు వేసుకొని తింటారు. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. ఎట్లొచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.